ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టుతిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. కీర్తనల 118:5. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 23 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకని సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దావీదంటున్నాడు, ఇరుకులో నుండి నేను దేవునికి మొరపెట్టాను, విశాలం దేవుడు నాకు ఇచ్చాడు. ఎస్, నీ ఇరుకుని విశాలంగా దేవుడు చేయబోతున్నాడు. నీ వ్యాధిని ఆరోగ్యంగా, నీ సమస్యను సాక్ష్యంగా, నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, నీ నిరుద్యోగాన్ని ఉద్యోగంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది దేవుడిలో. ఎస్, ప్రతి సమస్య ఎక్స్పైర్డ్ అవ్వాల్సింది ఒక రోజున. కనుక నీ సమస్య నుంచి విడిపించి దేవుడు నీ దుఃఖ నాట్యముగా, నీ అవమానమును రెట్టింపు ఘనతగా మార్చే టైం వచ్చేసింది. దేవుడు నీ పట్ల కృప తీర్చునుగాక. ఆమేన్. విశాలమైన దీవెనలు, సమృద్ధి అనే దీవెనలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. ఇక ఇరుకు అనేది ఉండదు, ఇది చాలదనేది ఉండదు. నీ గిన్నె నిండి పొర్లునుగాక. కృపాక్షేమములు నీ వెంట వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఇరుకులో నుండి నేను మొర్రపెడితే విశాల స్థలమందు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అంటున్నాడు దావీదు. అలాంటి కృప మాలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారు. ఆ కృప మాకు దయచేయండి, పరిచర్యకి దయచేయండి, సంఘ బిడ్డలందరికీ దయచేయండి. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రతి చీకటి కాడి విరగొట్టబడాలి, ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడాలి. కృప చూపించి అద్భుత రీతిలో బ్లెస్ అయ్యండి, ఆశ్చర్య రీతిలో బ్లెస్ అయ్యండి. ప్రతి వ్యాధిని తీసేయండి, ప్రతి సమస్యను కొట్టివేయండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరు నాయన హాస్పిటల్ అయిన వారిని స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. సీజనల్ ఫీవర్స్ నుంచి, కోల్డ్ కాఫ్ నుంచి విడిపించండి. సంపూర్ణ విడుదల దయచేయండి. ఆయన మరణకరణ వ్యాధికి విడిపించండి. అన్ని విషయాలు దీవెన దయచండి. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఒకవేళ ఇరుకైన జాబా, చాలని ఆయన ఉద్యోగమా, అద్భుత రీతిలో విశాలపరచబడునుగాక. గుడ్ జాబ్, బెస్ట్ జాబ్ వచ్చునుగాక. అలాంటి కృపనిచ్చి గొప్ప కార్యములు చేయండి. ఎవరు శాలరీ వచ్చునుగాక, ఎవరికి హైక్ రావట్లేదు హైక్ వచ్చునుగాక, ఎవరు ప్రమోషన్ లేదో ప్రమోషన్ వచ్చునుగాక. ఇరుకు నుండి విశాలత దేవ అద్భుతాలు చేసి కృప చూపించండి. ఎవరికి నేను బిజినెస్ లేదో నాయన ఇరుకైంది, చిన్నది విశాలమైనది ఇవ్వండి, పెద్దది ఇవ్వండి, కృప ఇవ్వండి. గుడ్ డీల్స్ రావాలి, గుడ్ ప్రాజెక్ట్స్ రావాలా, మిరాకిల్స్ జరగాల. అద్భుత రీతిలో అన్ని విషయాలు కూడా దీవించి కృపగల గొప్ప కార్యాలు చేయండి. ఆయన ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బంది విడిపించి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి విశాలపరచండి. అంటే సమృద్ధిని ఇవ్వండి, దీవెన దయచేయండి. ఎవరినైనా అక్కలు ఉన్న అక్కలు తీర్చండి. గృహం లేదో ఆయన ఒకవేళ ఉండి ఇరుగ్గా ఉందో విశాలమైన గృహాలు ఇవ్వండి, విశాలమైన స్థలాలు ఇవ్వండి. అన్ని విషయాలు మా హృదయాలు కూడా విశాలపరచండి. అన్ని విషయాలు కూడా ఇరుకైన మనసు, ఇరుకైన హృదయాన్ని తీసేసి విశాలమైన హృదయాన్ని దయచేయండి. విశ్వాసం అందు బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. ఫ్రూట్ఫుల్గా ఉండాలా, స్పిరిచువల్ స్ట్రెంథన్ అవ్వాలా. అందరినీ బలపరిచి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమచ్చిందండి. ప్రతి ఒక్క అంశాలు తీసి రెక్కలేను కాయండి. నేను ఎవరికి మ్యారేజ్లు అవ్వాలి, ఎవరు గర్భఫలం పొందాలి, ఎవరు గర్భిణీశీలుగా ఉన్నారో వారి క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. అన్నింటిలో దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించండి. గొప్ప కార్యాలు చేయండి. ఆ ప్రామిస్ లాంటి విషయాలు కూడా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ స్థలం విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను, కృప తెరిచి కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ ఆదివారం ప్రాపర్టీకి సండే అండ్ హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం, గర్భఫలం నాడుకి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని విషయాల్లో దేవుడు నీ పట్ల కృప తెరిచి నీ ఇరుకుని విశాలంగా మార్చిపోతున్నారు. ఆమేన్, ఆమేన్. రేపటి దినమంటూ సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ పెట్టుకెళ్ళదు. రండి, శుభార్త దాని అన్ని దాములు గొప్పదానం చేయి కలుగుతాం, లోకం శుభార్త నింపుదాం. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం స్పాన్సర్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ప్రిపేర్ రావచ్చు. దాన్ని కలిసి ప్రేరించుకుంటారు. అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తున్నారు. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నీ ఇరుకు విశాలంగా మారును గాక. ఆమేన్.